జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన శత్రు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో ఇప్పుడు ఆర్మీ తిరుగుబాటు ప్రారంభమైంది న్యూస్ చూడండి సూపర్గా ఉంటుంది ఓకేనా మొత్తానికి మనం అనుకున్నదే జరుగుతుంది ఈ బంగ్లాదేశ్లో సైన్యం తిరుగుబాటు చేస్తుంది అమెరికా నుంచి తెచ్చి నెత్తిన పెట్టుకున్నటువంటి ఒక జోకరు ఒక బఫూన్ అయినటువంటి మహమ్మద్ యూనస్ను గద్దె దింపేందుకు అన్ని చర్యలను కూడా బంగ్లాదేశ్ ఆర్మీ ప్రారంభించింది సరే ఇక అసలు విషయానికి వస్తే పోయిన సంవత్సరం జూన్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ రాడికల్స్ పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు బంగ్లాదేశ్లోని స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు 30% రిజర్వేషన్లను ఇవ్వడంతో ఈ ఉద్యమాలన్నీ కూడా మొదలైనాయి నేను మాట చెప్తా ఇప్పుడు బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఎట్టొచ్చింది ఎవరైతే ఆ దేశంలో ఉండే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళ వల్ల అలాగే వాళ్లకు సపోర్ట్ చేసినటువంటి భారతదేశం వల్ల ఈ గలీజ్ ముండా కొడకలకు వాళ్ళంటే గౌరవంలే సాయం చేసినటువంటి భారతదేశం అంటే కనీసం నమ్మకంలే విశ్వాసంలే ఇష్టంలే విధేయతలే ఏంలే పోయేసి మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు కాళ్ళు నాకుతారు వాళ్ళ సంకలు నాకుతారు ఇంకేదో చేస్తారు ఏంది ఇదంతా కూడా సిగ్గులేదంటే ఒకరవన్నా కనీసం విశ్వాసం ఉండదు కుక్క కూడా విశ్వాసం చూపించదే ఈ గలీజ్ ముండా కొడుకులేదు అంతకంటే దిగజారిపోతారు ఇలా దరిద్ర ముండా కొడుకులేదు అది ఏం జాతో అది ఏందో నాకు అర్థమే కావడంలే చెప్పాలంటే వీటిని ఉద్యమాలు అనే కంటే దౌర్జన్యాలు అంటే ఇంకా బాగుంటుంది వాస్తవానికి ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేసే విద్యార్థులు శాంతియుతంగా ఈ ధర్నాలు చేయాల్సింది కానీ ఈ బంగ్లాదేశ్లో ఉండేటటువంటి జాంబిగాళ్ళంతా చూడడానికేమో స్టూడెంట్సే కానీ ఏం ప్రయోజనం అంతా కూడా మతపిచ్చ ముండా కొడుకులు జాంబీగాళ్ళు వీళ్ళంతా కూడా హింసాత్మకంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు ఆ తర్వాత బంగ్లాదేశ్లోని జిహాదీ శక్తులతో కలిసి ఈ ఉద్యమాన్ని మరింత హింసాత్మకంగా నిర్వహించారు ప్రజలపైన సామాన్య ప్రజలపైన దాడులు చేయడం రహదారులను దిగ్బంధించడం ప్రభుత్వ ఆస్తులను దహనం చేయడం అంటే దరిద్రపు కార్యక్రమాలకు తెరదీస్తున్నారు దీంతో ఈ హింసాత్మక ఉద్యమాన్ని కంట్రోల్ చేయడానికి అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కాల్పులకు ఆర్డర్ ఇచ్చిందనమాట అర్థమవుతుందా కాల్చిపారదొబ్బని చెప్పింది ఇక ఈ కాల్పులలో 29 మంది విద్యార్థులుగా చెప్పుకుంటున్నటువంటి రాడికల్స్ కుక్క సాగు తెచ్చారు అంతే ఈ హింసాత్మక ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చింది ఎక్కడికక్కడ బస్సుల దహనాలు అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల దహనాలతో బంగ్లాదేశ్ అట్టుడికిపోయిందటనే పైగా వీళ్ళంతా కలిసి చెలో ఢాకా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు ఇకపోతే ఈ రాడికల్స్ను ఈ జిహాదీగాళ్లను కంట్రోల్ చేయలేనటువంటి బంగ్లాదేశ్ ఆర్మీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను రాజీనామా చేయమని చెప్పి కోరింది నువ్వు రాజీనామా చేసి వాళ్ళు సలబడతారేమో తల్లా ఇదేమో రావణ కష్టమా రగిలిపోతుంది నువ్వు రాజీనామా చేయమని చెప్పి అడిగినారు అంతేకాకుండా దేశం వదిలేసి పోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు దీంతో తన పదవికి రాజీనామా చేసినటువంటి షేక్ హసీనా ప్రాణాలు అరిచేత పెట్టుకొని భారతదేశానికి పారిపోయి వచ్చింది ఏమెవరు షేక్ హసీనా ఎవరు ఏ మతానికి సంబంధించినామా తెలుసు కదా మీకు మరి ఆమె పోతే దుబాయ్కి పోవాలా ఖత్తర్కి పోవాలా బహ్రెయిన్కి పోవాలా కువైట్కి పోవాలా సౌదీకి పోవాలా ఎక్కడికైనా పోవచ్చు ఆమె కానీ అలాంటిది ఆమె అరబ్ దేశాలకు ఎక్కడికి పోలా లేకపోతే యూరప్ కంట్రీస్కి ఎక్కడికే పోలా నాకు భారతదేశమే నాకు అభయం ఇస్తుంది వాళ్ళ దగ్గర అయితేనే నేను బతుకుతానని చెప్పేసి మన మీద ఉన్నటువంటి నమ్మకంతో మన దేశానికి వచ్చింది ఏంది పారిపోయి మన దేశానికి వచ్చింది అది భారతదేశం అంటే అది భారతీయులు అంటే ఇప్పటికి కూడా ఆమెను మనం కాపాడుకుంటున్నాం కదా ఆమెను మన దేశంలో పెట్టి ఆతిథ్యం ఇచ్చి ఆమెను కాపాడుతున్నాం కదా మనం అది భారతదేశానికి ఈ బంగ్లాదేశ్కుండే తేడా ఏంటంటే అది విశ్వాసానికి విజ్ఞతకు అదేవిధంగా విశ్వాసఘాతకానికి ఎంత తేడా ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అర్థమైందా ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రధానిగా ఒక జోకరు ఒక బఫూన్ గాడైనటువంటి ఒక జిహాదీ అయినటువంటి మహమ్మద్ యూనస్ను అమెరికన్ డీప్ స్టేట్ నియమించింది ఇక అక్కడి నుంచి ఈ మహమ్మద్ యూనస్ ఆట ప్రారంభమైంది వీడు ఒక గుంటనక్క వీడి హయాంలోనే ఈ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం కాస్త హిందూ వ్యతిరేక అల్లర్లుగా మారిపోయినాయి చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి టర్న్ చేశారు దాన్ని ఈ మహమ్మద్ యూనస్ గాడు ఈ దాడులను మరింతగా ప్రోత్సహించాడు బంగ్లాదేశ్లోని హిందువులపైన దాడులు చేస్తూ భారత్ను ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నం చేశాడు ఇందుకోసం జైళ్లలో ఉన్నటువంటి ఉగ్రవాదులను అదేవిధంగా ఈ జిహాదీగాళ్లను వాళ్ళందరినీ కూడా విడిపించాడు ఇంకొకటి ఏంటంటే వాళ్లకు సపోర్ట్గా పోలీసులను అదేవిధంగా ఆర్మీని పక్కన పెట్టి మరీ పోయి హిందువుల మీద దాడి చేయించాడు ఎంత దారుణం చూడండి ఒకసారి అంతేకాకుండా పాకిస్తాన్కు చెందినటువంటి గూఢాచార సంస్థ ఐఎస్ఐతోనూ పాకిస్తాన్ ఆర్మీతోనూ స్నేహబంధాలను ఏర్పాటు చేసుకొని ఈ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్
వాకర్ ఉజ్ జమాన్ను ఆ పదవి నుంచి తప్పించాలని చెప్పి ప్రయత్నం చేసినాడు. చూడండి ప్లాన్ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి టర్న్ అయిపోయిందో. అయితే ఈ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అయినటువంటి వాకర్ ఉజ్ జమాను భారత్కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి మన రా ఏజెన్సీ ఈ విషయాన్ని వాకర్ ఉజ్ జమాన్కు తెలియజేసింది. దీంతో ఈ వాకర్ ఉజ్ జమాన్ ముందు జాగ్రత్త పడి తనపై చేసినటువంటి కుట్రను ఛేదించినాడు. సరే అది అయిపోయింది. అప్రకటిత ప్రధానిగా బంగ్లాదేశ్లో కొలువు తీరినటువంటి ఈ బఫూన్ గాడైనటువంటి మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్లో ఎన్నికలను నిర్వహించకుండా తాను చచ్చే వరకు వాడు ఎట్టా సచ్చాడులే, ఆల్రెడీ ఒరగడ్డారు ఉన్నాడు, ఇంకేం ఎక్కువ రోజులు అయితే టైం లేదు, వాడు చచ్చే వరకు తనే బంగ్లాదేశ్ ప్రధానిగా ఉండేలా చర్యలు ప్రారంభించాడు. ఇక వీడి ఏలుబడిలో బంగ్లాదేశ్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. బంగ్లాదేశ్లోని 40% పరిశ్రమలు మూతపడిపోయినాయి. వ్యాపార వాణిజ్యాలు పూర్తిగా సంకనాకిపోయినాయి. లక్షలాది మంది ఈ బంగ్లాదేశ్ ప్రజలు రోడ్డును పడినారు. కాదు పోయి హిందువుల మీద దాడులు చేస్తా ఉంటే ఏ తప్పు కదా ఇదని చెప్పి మాట్లాడేదిలే, అడ్డుకునేదిలే. వాళ్ళతో ఈ జాంబిగాళ్ళు అందరితో కలిసిపోయి పోయి హిందువుల మీద దాడులు చేస్తారు, వాళ్ళ ఇళ్ళని తగలబెడతారు, వాళ్ళ ఇళ్ళని లూటీలు చేస్తారు, ఆడబిడ్డలను అత్యాచారాలు చేస్తారు, వాళ్ళని బలవంతంగా ఎత్తుకొని పోతారు. ఎవరైనా ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర బలవంతంగా రాజీనామాలు చేపిస్తారు. ఆ పాపం అంత యాడికి పోతుంది ఇప్పుడు? ఎట్లా పోతుంది అంటాలే, అది వెంటాడుతుంది కదా చేసిన పాపం. అదే కదా ఇప్పుడు జరుగుతుంది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ బంగ్లాదేశ్ బాధ్యతలను భారతదేశానికి అప్పగించాడు. ఎందుకంటే నాయనా మీ హిందువులాడ వాళ్ళ వల్ల ఇబ్బంది పడినారు కదా, అది ఏదైనా ఉంటే మీరే తెలుసుకోండి, ఫ్రీ హ్యాండ్ అయితే నేను మీకు ఇస్తున్నాను, మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, మిమ్మల్ని ఎవరు కూడా అడ్డుకోలేడు ఆపలేడు, మేమైతే వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ చేయమని చెప్పేసి ఆయన కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినాడు. ఇక మన భారత ప్రభుత్వం కూడా ఈ బంగ్లాదేశ్ నుంచి అత్యవసర వస్తువుల ఎగుమతులు దిగుమతులు నిలిపివేయడంతో ఈ బంగ్లాదేశ్ మరింత కరువుకారులో చిక్కుపోయింది. ఇక మన భారతదేశము ఈ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్కు పూర్తి బాసటగా ఉండి అంటే పూర్తి సపోర్ట్గా ఉండి కథను నడిపింది. బంగ్లాదేశ్ ప్రజల్లో మహమ్మద్ యూనస్ అంటే అసహ్యం కలిగేలా పరిస్థితులను అయితే మార్చేయగలిగినాం అనమాట. ఇక ఈ బంగ్లాదేశ్ ప్రజలు మొహమ్మద్ యూనస్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ మొహమ్మద్ యూనస్ కంటే షేక్ హసీనానే బెటర్ అన్న స్థాయికి వాళ్ళు వచ్చారు. అంతే, అదేదో చెప్తారు పెద్దవాళ్ళ సామెత, డిక్కీలో కాలేదంటే గుర్రం ఆరుగడ్డి తింటుందంట. నేను పూర్తిగా చెప్పలేకపోయినా మొత్తానికైతే అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నా. ఏమే కాలితే గుర్రమే ఆరుగడ్డి తింటుందంట. అట్టగా ఇంకేం చేస్తారో, బతుకు తిరుగు లేకపోయా తిండికి తికాణా లేకుండా సచ్చా ఉంటారు రోడ్ల మీద పడి, ఇంకేం చేస్తారు? ఇంకా అది విషయం. సరిగ్గా ఈ సమయంలోనే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అయినటువంటి వాకర్ ఉజ్ జమాను ఈ మహమ్మద్ యూనస్ గాడికి అల్టిమేటం జారీ చేసినాడు. మర్యాదగా ఎన్నికలు జరిపితే సరే, లేదంటే సైనిక తిరుగుబాటు చేసి మహమ్మద్ యూనస్ను అరెస్ట్ చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశాడు. ఇక మిలిటరీ తిరుగుబాటుకు సర్వ సన్నాహాలను కూడా ప్రారంభించాడు. అంతే, ఈ దెబ్బతో బెదిరిపోయినటువంటి ఈ బఫూన్ గాడైనటువంటి మహమ్మద్ యూనస్ గాడు ఇక బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తుంది. ఇక ఎక్కువ కాలం తాను అధికారంలో ఉంటే తనను తన కుటుంబాన్ని ఈ సైనికులు అరెస్ట్ చేస్తారని భావించినటువంటి మహమ్మద్ యూనస్ గాడు రేపో లేకపోతే ఎల్లుండో రాజీనామా చేసేందుకు సిద్ధమైనాడంట. అంతేకాకుండా బంగ్లాదేశ్ నుంచి తిరిగి అమెరికాకు పారిపోవాలని చెప్పి చూస్తున్నాడు. ఇది వాళ్ళ బతుక, ఇంకేం చెప్పాలా? ఈ కథంతా కూడా మన మోడీ ప్రభుత్వమే నడిపించింది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అయినటువంటి వాకర్ ఉజ్ జమాన్తో కలిసి భారత ప్రభుత్వం మహమ్మద్ యూనస్ మీద ఈ విధంగా ప్లాన్ చేసింది. హిందువులను చంపించినందుకు ప్రతిగా మన మోడీ ప్రభుత్వం ఈ మహమ్మద్ యూనస్కు గట్టిగానే బుద్ధి చెప్పింది. అది ఆ విషయమా? ఎట్లా న్యూసా? బాగుండా? దెబ్బ కొడితే ఎట్టుండాలంటే ఇట్టుండాలా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.